నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి పండుగ విశిష్టత గురించి మనం భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అసలు ఈ పండుగను ఏ విధంగా జరుపుకోవాలి? ఎక్కడెక్కడ ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు? ఇవన్నీ కూడా విశేషాలను మనకు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ శిక్షణా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పాలకుర్తి సాకేత రామశర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడదాము. నమస్కారం గురువుగారు. నమస్కారం తేజస్వి. గురువుగారు, ఈరోజు సంక్రాంతి పండుగ అసలు ఎలా చేసుకోవాలి అనేది మీ ద్వారా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ముందుగా మనకి సంక్రాంతికి వచ్చేది భోగి పండుగ ముందుగా జరుపుకుంటూ ఉంటాము. భోగి పండుగ విశిష్టత ఏంటి అసలు? దక్షిణాయనంలో ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ. అవును. అంటే పంట దీనికి చేతికొస్తుంది. అందుకే ఇది సంక్రాంతికి ఇంకో మకర సంక్రాంతికి ఇంకో పేరు ఏంటంటే సస్య సంక్రాంతి అంటారు. ఓకే. సస్య అంటే వ్యవసాయదారులు అప్పటి వరకు దక్షిణాయనంలో అతివృష్టితో అనావృష్టితో ఏవో బాధలు పడి కింద మీద పడి పంట చేతికొచ్చే కాలం, అదంతా పండించే కాలం అయితే దక్షిణాయనం. ఇక్కడికి వచ్చేసరికి ఇదేంటిది పంట చేతికొచ్చే కాలం. పంట చేతికొచ్చింది. సో మళ్ళీ వెచ్చగా ఉన్నది అంతా, ఇక ఏ కష్టము లేదు. అందుకే ఏంటిది, కష్టాల నుంచి రైతుకు విముక్తి దొరికింది. ఈ విముక్తి దొరికింది, ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. కొంతకాలం పాటు రైతు విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చేతికొచ్చిన పంటను ఏం చేయాలి? పారేసుకుంటాడా? హ్మ్. లేదు, చేతికొచ్చిన పంటని అమ్ముకోవడం జరుగుతుంది. 10 మందికి పంచిపెట్టడం అవును. జరుగుతుంది. అంటే ఏదైనా వస్తువ మన దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కున్నదనుకోండి, ఎక్కున్న దాన్ని ఏం చేయాలి? అదనపు దాన్ని ఏం చేయాలి? పంచిపెడతాం. పంచిపెట్టాలి. అంటే దానం చేయాలి. దానం చేసే లక్షణాన్ని నేర్పుతుంది మనకు ఈ మకర సంక్రాంతి. అయితే వీడు కూడా అనుభవించాలి గదా! హ్మ్. అంటే ఇదివరకు మనకు భారతదేశంలో 90% మంది, 85-90% మంది వ్యవసాయ రైతులు ఆధారంగానే ఉన్నారు. బ్రతికేవారు, జీవించేవారు. హ్మ్. ఇప్పుడంటే దాదాపు 45%, 47% మాత్రమే జీవిస్తున్నారు కానివ్వండి. ఇదివరకు మన భారతదేశము రైతు దేశం. హ్మ్. అవును. రైతే రాజు. రైతు లేకుంటే నోట్లోకి 4 వేళ్ళు పోవు. అటువంటి రైతుని రాజు స్థానంలో ఉంచాల్సిన భారతదేశం ఈరోజు రైతు బాధపడుతున్నాడంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాకపోతే మనం పండగ విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ ధోరణిలోనే ఉందాము. అయితే అందులో రైతు తను డబ్బు చేతికొచ్చిందనుకోండి, భోగాలను అనుభవిస్తాడు. హ్మ్. అంటే ఎక్కడికో యాత్రకు వెళ్ళాలన్నది అదొక భోగము. లేదా ఇంటికి ఏదో కొనుక్కోవాలన్నది అదో భోగం. భోగం. లేదా ఇల్లే కొనుక్కోవాలన్నది. హ్మ్. ఈ పంట అమ్మితే ఆ వచ్చిన లాభంతో నేను ఇల్లు కొంటాను, లేకపోతే అమ్మాయి పెళ్లి చేస్తాను. వీటన్నిటిని ఏమంటాం మనము? భోగం. భోగము అంటాము. హ్మ్. ఆ భోగాన్ని అనుభవించడానికి కావలసిన సమయం కాబట్టి, డబ్బు చేతికొచ్చే సమయం కాబట్టి దానికి పేరేంటంటే భోగి అని పేరు. ఓకే. హ్మ్. ఇగ అంటే దక్షిణాయనం పూర్తయి ఈ పంట చేతికొచ్చి ఇంత డబ్బు కనబడుతుంది. డబ్బు కనబడడంతో తనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, అవసరాలనైనా గాని, కోరికలైనా గాని వీటిని నెరవేర్చుకునే సమయం. నెరవేర్చుకుంటాడు. అంటే భోగాలను అనుభవిస్తాడు. హ్మ్. అందుకే దీన్ని భోగ భాగ్యాల సంక్రాంతి ఇది. ఓహ్! భోగి అన్న పేరు ఆ రకంగా వచ్చింది. సరే, భౌతికంగా, లౌకికంగా డబ్బులొచ్చినాయి. ఏవైతే కావాలో అవసరాలను తీర్చుకున్నాడు. మరి ఇంకో రకంగా ఆధ్యాత్మికంగా కూడా చూసుకుందాం ఇక్కడ. భోగి మంటలు వేస్తాము. హ్మ్. అవును. భోగి మంటలు వేస్తాము అంటే మనలో ఏదైతే చెడు అనేది ఉందో ఆ మంటల్లో కాలిపోవాలి. ఇంక అందులోను ఆ భోగి మంటలు దేంతో కాలుస్తాం? స్వచ్ఛమైన సమిధలమైనా తీసుకొచ్చి ఆ భోగి మంటలు లేదు. వేస్తామా? పనికిరాని ఇంట్లో వస్తువులు పనికిరాని ఏవైతే వస్తువులు. ఉంటాయో ఆ హ్మ్. పనికిరాని వస్తువులతో మనం భోగి మంటలు వేస్తామంటే పనికిరానంతా కాల్చేయాలి. హ్మ్. మనలో కూడా ఉన్న పనికిరాని పనికిరాని అరిషడ్ చెడు. వర్గాలు ఏవైతే అవును. ఉన్నాయో హ్మ్. వీటిని కూడా దహనం చేయాలి. ఆ దహనం చేయాలి అన్న సంకేతార్థంతో మనం భోగి మంటలంటూ ఒకటి వేయడం జరుగుతుంది. ఇక అప్పటినుంచి వెచ్చదనం కూడా ఒకటి మొదలవుతుంది. హ్మ్. అంటే మా ఆంతర్యంలోనే గానివ్వండి, లేకపోతే లౌకికంగానైనా గానివ్వండి, ఒక వెచ్చదనం అనేది ఒకటి ఏర్పడుతుంది. నాలో చెడు అంతా పోయిన తర్వాత ఎంత చక్కటి అనుభూతి నాకు నాకు అనుభూతి కలుగుతుంది. మళ్ళీ చుట్టూ ఉన్న వాతావరణంలో విపరీతమైన చలి ఇదంతా అప్పటి వరకు వణుక్కుంటూ ఎముకలు కొరికి హ్మ్. చలితో చలితో. బాధపడుతూ ఉన్న వ్యక్తికి ఒకసారి వెచ్చదనం వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇక అక్కడ భోగి మంటలు వేసుకొని ఆ వెచ్చదనాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. మన లోపట ఉన్న అరిషడ్ వర్గాలన్నింటిని కూడా దహనం చేసుకొని ఆంతరంగికంగా కూడా మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా వెచ్చదనాన్ని అనుభూతి చెందుతుంటారు. అందుకు మనకు ఈ భోగి అనేది సంకేతాత్మకంగా నిలుస్తుంది. చిన్న పిల్లలకి ఆ రోజు భోగి పళ్ళు వేయడం జరుగుతుంది. అవును. అంటే రేగుపళ్ళు తీసుకొని బొడప పళ్ళు పోయడము అని ఈ రకంగా కూడా హ్మ్. ఇంకో పదజాలం అనేది ఉన్నది. అవును. 5 సంవత్సరాల లోపు పిల్లల్ని అందరిని కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి తల్లులు ఇంత బియ్యము, లేకపోతే నువ్వులు, ముఖ్యంగా హ్మ్. నువ్వుల లడ్డూలు బాగా చేస్తారక్కడ. నువ్వులకు సంబంధించిన వంటకాలు ఎక్కువ ఉంటాయి. హ్మ్. నువ్వులనేవి ఆ సమయంలో పిల్లలకు బాగా గావాలి. భోగి పండ్లు పోసిన తర్వాత చిన్న చిన్న పిల్లలు అందులో ఆడుకుంటూ ఉండడము, ముచ్చటేస్తుంది పిల్లల్ని చూస్తూ హ్మ్. ఉంటే. అందులోను నువ్వుల లడ్డూలు పెట్టడము, అది వాళ్ళు ఆరగించడము, సంతోషంగా తింటూ ఉండడం. అందులోను నువ్వుల లడ్డూల్లో చిన్న చిన్న
ఇదేంటిది రూపాయి బిల్లనో 2 రూపాయల బిల్లనో పెడతారు, నీకొచ్చిందా నాకొచ్చిందా అని ఈ రకంగా కూడా పిల్లలు చూసి సంతోషపడుతూ సరదాగా. ఉంటారు. ఏ నువ్వులు అనేవి ఎందుకు ప్రత్యేకంగా అప్పుడు ఇవ్వాలి, ఈ పండ్లు కూడా ఎందుకు తినాలి అంటే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచడానికి ఈ సమయం అనేది బాగా ఉపకరిస్తుంది. అందులోనూ వెచ్చదనం బాగున్నది కాబట్టి జీర్ణశక్తి బాగుంటుంది. ఓకే. జీర్ణశక్తి బాగుండడంలో వీళ్ళలో మలబద్ధకము, ఇటువంటి రోగాలు, మళ్ళీ రోగనిరోధక శక్తి పెంపొందడము, ఇవన్నీ ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి భోగి పండ్లను కూడా ఈ రకంగా మన పెద్దలు ఒక ఉత్సవంలా ఏర్పాటు చేసేసి చిన్న పిల్లలకు ఈ రకంగా ఇట్లా సంతోషంగా అందరూ తింటారు. ఇక్కడ చాక్లెట్లు పెట్టరు, మళ్ళీ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్ళాలి, అవి నిషేధం. ఇక్కడ ఏమి తినాలంటే నువ్వులు ఏవైతే ఉన్నాయో నువ్వులకు సంబంధించిన వంటకాలే తినాలి, అవి కాకుండా వేరేవి తినడానికి వీల్లేదు. భోగి అనేది ఇందుకోసం జరుపుకోవడం జరుగుతుంది. సంక్రాంతిలో ఇది మొదటి రోజు.